వెరీ మచ్. యాక్చువల్గా ఆశీర్వాదం గారి గురించినటువంటి ఆలోచన బాగా మనసు మీద ఉంది. కొంచెం ముందుగా మీతో పాటు జాయిన్ అవుదాం ప్రేయర్లో అని అనుకున్నాను. వ్యక్తిగతంగా నేను చేశాను, కానీ మీతో కలిసి ప్రేయర్ చేయాలనుకున్నాను. అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాకు ఇక్కడ పవర్ సప్లై చాలా ఫ్లక్చుయేట్ అవుతా వచ్చింది. 3-4 సార్లు పోయి వచ్చింది. సో కొంచెం డిస్టర్బ్ అయింది నా షెడ్యూల్. తర్వాత గబుక్కున పాడమంటే కిషోర్ పాపం పాడడం నాకు తెలియదు. వరకుమార్ గారు కూడా ఒత్తిడి చేసేశారు, పాడేసేశాడు. చాలా సంతోషం. తర్వాత ఇదిగో ఈ బైబిల్ ఒకటి కొనుక్కున్నాను కొత్తగా. కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ బైబిల్ అన్నమాట. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ స్టడీ బైబిల్. సో పాత రోజుల్లో రకరకాల గ్యాడ్జెట్స్ వాటి మీద మైండ్ పెట్టేవాడిని, కొనేవాడిని. కానీ ఇదివరకు కూడా బైబిల్స్ బాగా కొన్నాను. ఇప్పుడు మన సెషన్ కి ప్రిపేర్ అవుతూ ఉండగా నాకు అర్థమవుతున్నటువంటి దానిని బట్టి న్యూ రిసోర్సెస్ ఏమేమి దొరుకుతున్నాయి అన్నది చూసుకొని కొనడానికి ప్రయత్నిస్తా ఉన్నాను. దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఉపయోగపడుతున్నాయి, చదువుతున్నాను బాగానే. నాకు ఇవాళ సెషన్ నంబర్ 20 అని చెప్పి చూసి కొంచెం భయం వేసింది. నాకు యాక్చువల్గా 20 సెషన్స్ లో నా సర్వే కంప్లీట్ అవ్వాలి. అలాంటిది నేను ఇంకా కాలం గడుపుతున్నాను అనిపిస్తుంది. ఇంకా నాట్ ఈవెన్ టు ది ఎండ్ ఆఫ్ ది ఓటీ అని అనిపించింది. సో కొంచెం హడావిడి పడుతున్నాను నేను. దయచేసి నన్ను మీ ప్రేయర్స్ లో గుర్తుపెట్టుకోండి. బట్ ఐఎమ్ ఇమెన్స్లీ ఎంజాయింగ్ మై స్టడీ, థరోలీ ఎంజాయింగ్ అనమాట. కింగ్స్ గురించి మాట్లాడతాను. దావీదు గురించి మాట్లాడినటువంటి విషయాలు వింటూ ఉంటే నాకే ఇంకా కొన్ని విషయాలు చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ టూ మెనీ థింగ్స్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో ఒక విషయాన్ని నేను స్ట్రెస్ చేసిన తర్వాత లేదా రిమైండ్ చేసిన తర్వాత ముందుకు వెళ్తాను. మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుడు తాను ఎంచుకునేటువంటి రాజు ఎలా ఉంటాడో చూపించడానికి ఉపయోగించుకునేటువంటి వ్యక్తి. ఇశ్రాయేలుని సంచార జనాంగం నుండి ఒక అద్భుతమైన రాజ్యానికి ఆయన లిఫ్ట్ చేశాడు. 12 గోత్రాలని ఏకతాటి మీదకి తీసుకుని వచ్చాడు. తర్వాత యథార్థ హృదయుడే వారిని పరిపాలించాడు, నేర్పరిగా నడిపించాడు, మంద కాపరిగా వాళ్ళని జాగ్రత్తగా మేపాడు. పాపం చేశాడు, పాపం నుంచి పశ్చాత్తాపడి దేవునికి అప్పగించుకున్నాడు. అయితే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఒక విషయం చెప్పాలి అని అనిపించింది. నో మ్యాన్ ఈజ్ ఇమ్యూన్ టు సిన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏ మానవుడు కూడా ఇక పాపం చేయడు అనేటువంటి స్థాయికి భూమి మీద చేరుకోడు. ఆయన ఎవరైనా సరే కావచ్చు. నేను ఎంఏ చదువుకుంటున్నటువంటి రోజుల్లో 1984, 85, 86, 87 అంటే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి నేను టీచింగ్ లోకి ప్రవేశించినటువంటి కాలంలో భారతదేశంలో పేరెన్నికగలిగినటువంటి ఒక గొప్ప పాస్టర్ రైటర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన నేను గత 3 రోజులుగా పాపం చేయలేదనేవాడంట. అంటే నేను పాపరహితంగా బ్రతికేశాను లాగానమాట. మంచి ఇవాంజలికల్ బైబిల్ టీచర్ ఆయన. ఈ మాటలు మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఇండియన్ క్రిస్టియన్ చర్చ్ ఆయన్ని కొంచెం వాచ్ చేయడం మొదలు పెట్టారు. మనిషి భూమి మీద ఉన్నంత వరకు కూడా నాలో పాపం లేదు, నేను పాపం చేయలేదు లాంటి మాటలు మాట్లాడడానికి అవకాశం లేదు. వాక్యం చెప్తున్నటువంటి మాటలు అవి. మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుంటే వచ్చేటువంటి కంక్లూజన్స్ అయి. దావీదుని చూస్తే కూడా కలగాల్సినటువంటి వార్నింగ్ అనమాట. దేవుడు ఎంపిక చేసుకుంటాడు, దేవుడి పనిని బాగానే నెరవేరుస్తావు, అనూహ్యమైనటువంటి విజయాల్ని సాధిస్తావు, అనూహ్యమైనటువంటి స్థితిగతుల్ని ఎంజాయ్ చేస్తావు. నీకు అప్పగించబడినటువంటి ప్రజల్ని అదే పద్ధతిలో రూల్ చేస్తావు, లేదా లీడ్ చేస్తావు, లేదా గైడ్ చేస్తావు. స్టిల్ యు క్యాన్ సిన్. నేను యు విల్ సిన్ అని అంటాం లేదు, యు క్యాన్ సిన్ అని అంటున్నాను.
అంటే ప్రొక్లివిటీ టు సిన్, పాపం చేయగలిగినటువంటి ఆ స్వభావం, పాపం వైపుకి లాగేటువంటి స్వభావం నీలో ఉంటుంది. మనం మనుషులమే. దీనిని బట్టి మనం కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. నేను కొత్తగా రక్షణ పొందినటువంటి దినాల్లో మా చిన్నక్క, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, మా చిన్నక్కేమో పిహెచ్డి చేస్తుంది. ఆమెతో పాటు ఆమె స్నేహితులు నాకు ఉత్తరాలు రాసేవాళ్ళు. మంచి మంచి ఉత్తరాలు అనమాట, పేజీలు కొద్ది ఉత్తరాలు రాసేవాళ్ళు. అచ్చంగా శిష్యత్వంలో నన్ను పెంచడానికి వాళ్ళకి ఉన్నటువంటి ఆశ అనమాట. మా చిన్నకు నాకు ఎర్లీగా నేర్పించినటువంటి విషయం, ఐ క్యాన్ సిన్ బట్ ఐ నీడ్ నాట్ సిన్. నేను పాపం చేయగలను, కానీ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే నాలో ఆ పాపం పట్ల లీనింగ్, ఆ టెండెన్సీ ఉంటది, కానీ ఉంది కాబట్టి నేను లొంగిపోవటం లేకపోతే శోధనకి చోటిచ్చేసేయటం అనేటువంటిది అవసరం లేదు. మనకి దావీదుని చూడగానే మనకి గుర్తుకు రావాల్సినటువంటి విషయం. అట్ ద సేమ్ టైం ఎప్పుడు నేను చెప్పేటువంటి మాట, చాయిసెస్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్, డెసిషన్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. మన ఎంపికలకి, మన నిర్ణయాలకి పర్యవసానాలు తప్పకుండా ఉంటాయి. సో ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే సమాజం గురించి మాట్లాడుతున్నాం. ఏ సమాజం అంటే దేవుని సమాజం గురించి మాట్లాడుతున్నాం. అంటే నేను దేవుని ప్రజలు నాకు అప్పగించబడినటువంటి స్థితిలో పాపం చేసినట్లయితే, దేవునికి విరుద్ధమైనటువంటి ఎంపికలు చేసినట్లయితే, నిర్ణయాలు చేసినట్లయితే, నేను నా ఒక్కడికే వచ్చేటువంటి పర్యవసానాలుగా స్వీకరించకుండా దేవుని సర్వ సమాజం దాని యొక్క నష్టాన్ని, పర్యవసానాన్ని అనుభవిస్తుంది. అంటే చర్చ్, నా మీద ఆధారపడినటువంటి నా సమాజం నన్ను బట్టి ఆ సఫరింగ్ ని, ఆ శ్రమని పొందుతుంది. ఇప్పుడు దగ్గరికి తీసుకొస్తున్నాను. ఏం దగ్గరికి తెస్తున్నాను అని అంటే, సంఘం అని అంటున్నాను అని అంటే, నా కుటుంబం భూమి మీద అతి సూక్ష్మ సంఘం. ఆ సూక్ష్మ సంఘం మొట్టమొదట నా పాపాన్ని బట్టి సఫర్ అవుతుంది, స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక ఆలోచన చెప్తాను. ఇవన్నీ ప్రిపేర్డ్ థాట్స్ కాదు, ఆలోచిస్తా ఉంటే వస్తున్నటువంటి అనమాట. కొంతకాలం నుంచి నా మనసుని బాగా ఆలోచింప చేసినటువంటి విషయాలు ఇవి. మన మీద రెండు నీడలు అన్నమాట. మొదటి నీడ మొదటి ఆదాము నీడ, రెండవ నీడ కడపటి ఆదాము నీడ. అదే సమయంలో మన చిన్న చిన్న నీడలు, నా మీద మా నాన్న నీడ, నా నీడ నా కుటుంబం మీద, నా ఛాయ, నా షాడో వాళ్ళ మీద అలా పడి ఉండడం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడలో బ్రతుకుతున్నాను నేను. అదే సమయంలో నా కుటుంబం మీద నా నీడ కూడా పడుతుంది. దావీదు వంశం మీద సర్వోన్నతుడు, కరుణామయుడు, కృపామయుడు అనేటువంటి కనికరయుత సంపన్నుడైనటువంటి దేవుని నీడ పడింది. దావీదుతో చేసిన నిబంధన, నీ కుటుంబంలో ఒక్కడు సింహాసనం మీద ఉంటాడు, ఉండక మానడు సెలవిచ్చాడు దేవుడు. అదే సమయంలో దావీదు నీడ, నువ్వు చేసినటువంటి దుష్కార్యం ఆయన దృష్టికి అప్రియమైనది కాబట్టి నీ కుటుంబం దీని వలన స్ట్రగుల్ అవుతుంది. మనం గమనించుకోవాల్సినటువంటి విషయాలు. అప్పుడు దేవుడు నన్ను ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏంటంటే, నీ నీడ నీ కుటుంబం మీద పడినప్పుడు ఆ నీడను బట్టి నువ్వు సంతోషిస్తావా? ఆ నీడను బట్టి నీ కుటుంబం సంతోషిస్తుందా? నీ నీడను బట్టి నీ సహవాసం సంతోషిస్తుందా? దేవుడు నన్ను క్వశ్చన్ చేసిన విషయాలు ఇవి. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఒక పక్కనేమో ప్రభువా, నా నీడను బట్టి నా కుటుంబం నలిగిపోకూడదు, శ్రమ పడకూడదు అని ఒక రకమైనటువంటి ఆశ, కోరిక, తపన. మరో ప్రక్కనేమో ఇంకొక రకం కోరిక, ఒక పాజిటివ్ కోరిక, ప్రభువా నన్ను బట్టి నా తర్వాత వచ్చేటువంటి తరాలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మా పితరుల్లో ఒకడు ఉండేవాడు సుధీర్ అని చెప్పి, మా ముత్తాత, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన వాక్యం చెప్పాడు, అదిగో అప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలను బట్టి మేము ఇంకా దేవుని మార్గంలో కొనసాగుతున్నాం. ప్రభువా ఈ నీడ కావాలి ప్రభువా, ఈ లెగసీ కావాలి ప్రభువా నాకు.
ఇక్కడ ఉన్నటువంటి మన 30 మందిని కూడా ఆలోచించుకుందాం. మన కుటుంబం మీద మనం వదిలేటువంటి నీడ మనకి సంతోషంగాను, మన తర్వాతి తరాలకు సంతోషంగాను ఉంటుందా, ఉండదా? చెక్ చేసుకోవాలి మనం ఈ విషయాన్ని. దావీదుని చూస్తా ఉంటే చులకన చేయడానికి వీల్లేదు. దావీదుని చూస్తే ఉప్పొంగిపోవటానికి వీల్లేదు. దావీదుని చూస్తే మన జీవితం తులనాత్మకంగా బ్యాలెన్స్డ్ వే సెటిల్ అయిపోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ కూడా నాలో ఉన్నటువంటి పాపేచ్ఛని బట్టి, పాప స్వభావాన్ని బట్టి, శరీరాశని బట్టి, నేత్రాశని బట్టి నన్ను పిలిచినటువంటి దేవుణ్ణి ఇబ్బంది పాలు చేస్తాను. నన్ను ఏ కుటుంబానికి, ఏ సహవాసానికి, సంఘానికి దేవుడు నిలబెట్టాడో వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తాను. మరింత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అన్నమాట. మరింత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసుకోవాలి విషయాలను. నేను కొన్ని క్విక్ కామెంట్స్ చేసి ముందుకు తీసుకుని వెళ్తాను. సాధ్యమైనంత వరకు ముగించడానికి ట్రై చేస్తున్నాను నేను. సొలొమన్ అన్నమాట, అలాంటి జ్ఞాని అంతకు ముందు లేడు, ఆ తర్వాత లేడు. ఆఫ్ కోర్స్ విత్ ఎక్సెప్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు కాకుండా అన్నమాట మనం మాట్లాడేటువంటి విషయాలు. ఆయనతోటి మనం ఎవరిని పోల్చడానికి వీల్లేదు. సో ఇలాంటి నాయకుడు, ఇలాంటి జ్ఞాని ఉంటాడా? మళ్ళీ మనకి మనసులోకి రావాల్సినటువంటి విషయం, he started well, did he finish well? ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. అసలు ఈయనేనా ఈ పనులు చేసింది అనిపిస్తుంది అనమాట నాకు. నన్ను కొంచెం ఇబ్బందులు పాలు చేసినటువంటి, అంటే బాగా నలగొట్టినటువంటి క్యారెక్టర్స్ అనమాట. ఒక క్యారెక్టర్ ఎవరంటే సంసోను, ఇంకో క్యారెక్టర్ ఎవరంటే సొలొమన్ అన్నమాట. ఎలా చేశాడు ఈయన? He started well అని అంటే, వాళ్ళ నాన్న అంటాడు, నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి ఇంజంక్షన్ అన్నమాట, ఇన్స్ట్రక్షన్, డెత్ బెడ్ లెసన్ ఇది. అంటే దాదాపుగా మరణశయ్య మీద పరుండి కుమారుడికి ఇచ్చినటువంటి వీలునామా అన్నమాట. హిస్ లాస్ట్ టెస్టిమెంట్ టు హిస్ సన్. అలాంటి అద్భుతమైనటువంటి బోధతోటి బయటకు వచ్చాడు ఈయన. అలా మొదలుపెట్టినటువంటి వాడు 3వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే ఆ స్టోరీ చదివితే కనుక ఎంత చిత్రమైనటువంటి స్టోరీనో. అంత చిన్న వయసులో హాట్ హెడెడ్ గా ఉండాల్సినటువంటి వాడు, ఒక ఎంపైర్ ని వారసత్వంగా తీసుకున్నటువంటి వాడు, ఇన్హెరిట్ చేసుకున్నటువంటి వాడు, ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా అయిపోయాడు ఏంటి? దేనికోసం మాట్లాడుతున్నాడు అంటే 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుము అని అన్నాడు అన్నమాట దేవుడు. అంటే ఇట్ వాజ్ అన్ ఓపెన్ ఆఫర్. ఏం కావాలో తీసుకో, చాయిస్లు కూడా ఇవ్వలేదు దేవుడు. ఈ 3 నీ ఎదుటి పెట్టాను, ఏది కావాలో చూసుకొని అనలేదు. ఏది కావాలో అడుగాను అన్నాడు, నీకు ఇస్తానని అంటున్నాడు అనమాట. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగు అంటే, Solomon knew his limitations. Solomon knew the expectations. లిమిటేషన్స్ ఏంటి అని అంటే, 7వ వచనంలో నేను బాలుడిని, 8వ వచనంలో వారు విస్తరించి ఉన్నందున నీవు కోరికొనిన జనులు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జన్మకు న్యాయం తీర్చగలవాడెవడు? ఒక పక్కన తన పరిమితులు ఏంటో తనకు తెలుసు, మరో ప్రక్కన తనకున్నటువంటి ఆ పని యొక్క విస్తారం ఎంతదో ఆయనకి అర్థమైపోయింది. లిమిటేషన్స్ తెలిసిన, ఎక్స్పెక్టేషన్స్ తెలిసిన, స్పృహ కలిగి అడుగుతున్నాడు, నాకు వివేకము గల హృదయం కావాలి, నాకు వివేకము గల హృదయం కావాలి. 10వ వచనం చూసారా? క్లాసిక్ స్టేట్మెంట్. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన. సర్వోన్నతుడు దీనిని చూసి నవ్వాడు, సంతోషంతో నవ్వాడు అనమాట. There was a smile on the face of God when he heard the request of the plea of Solomon. మహారాజుగా ఉన్నటువంటి ఈ కుర్రాడు వచ్చి
తనని నాకు వివేక హృదయం ఇవ్వు, నేను చాలను. ఆ హ్యూమిలిటీని దేవుడు ఎంజాయ్ చేశాడు. రైట్ ప్రేయర్ ఇది సోలమన్ అని అన్నాడు అనమాట దేవుడు. వెరీ గుడ్ అని అన్నాడు. నువ్వు ఇది అడిగావు కాబట్టి మిగిలిన కూడా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు. ఇట్ ప్లీజ్డ్ గాడ్. ఎంత చక్కగా మొదలు పెట్టాడు లైఫ్ని, ఎంత చక్కగా మొదలు పెట్టాడు. అయితే ప్రామిసెస్, బ్లెస్సింగ్స్ కమ్ విత్ కండిషన్స్. దేవుడు మంచి దేవుడు, దేవుడు ఉదారంగా అనుగ్రహించేటువంటి దేవుడు. అలా అని చెప్పి దేవుడు పిచ్చి దేవుడు కాదు, దేవుడు మానవుడు వంటి వాడు కాడు. ఏం చేస్తున్నాడు ఆయన? 14వ వచనంలో, నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల. సరే, ఇదన్నమాట. ఇఫ్ there is a condition attached to his blessing, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. దేవుడికి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉంటాయి మన పట్ల. దేవుడు నన్ను సర్చ్ చేస్తా ఉంటాడు. నాలో ఆయనకి అంగీకార యోగ్యం కానిదేమైనా ఉందేమో చూస్తా ఉంటాడు, కనిపెడతా ఉంటాడు అన్నమాట. వద్దు అని చెప్తాడు, విడిచిపెట్టే అని అంటాడు, ఇలానే నిలబడు అని అంటాడు, ఇలానే కొనసాగు అని అంటాడు, దీనికి భిన్నంగా చేయొద్దు అని అంటాడు దేవుడు. అంటే చిత్రమైనటువంటి ఏమంటామంటే అసోసియేషన్స్ అన్నమాట. చిత్రమైనటువంటి అసోసియేషన్స్. ఎందుకు చేశాడు, ఏం చేశాడు, ఏంటో మరి ఎలా చేస్తాడో తెలియలేదు. 3వ అధ్యాయం 1వ మాట, దానికి పైన, సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెని పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. 11వ అధ్యాయంలో, రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో, ఏ జనులు? మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు, ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరు. దీన్ని బైబిల్ ఏమంటది అంటే ఎక్సెస్ అని అంటది అన్నమాట. ఎక్సెస్, మితం లేకపోవటం అని అంటది అన్నమాట. పరిమితులకి లోబడకపోవటం అని అంటది. మీరు గమనించినట్లయితే 10:24 చూడండి. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోర్రి. అంటే అతని ఎక్స్టెంట్ ఎంత పెరిగిందో చూడండి. పెరిగితే 26వ వచనం నుండి, రథములను రౌతులను సమకూర్చెను. 27వ వచనంలో, వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. 28వ వచనంలో, గుర్రములు, రథాలు అన్నమాట. ఏం చేస్తున్నాడు అని అంటే అక్యుములేట్ చేస్తున్నాడు, ఎక్సెస్ కోసం ట్రై చేశాడు అనమాట. హీ వాజ్ ఎక్స్టెండింగ్ ద లిమిట్స్ ఆఫ్ హిస్ హార్ట్. తన హృదయం యొక్క పరిమితుల్ని, సరిహద్దుల్ని ఎక్స్టెండ్ చేయటం మొదలు పెట్టాడు. ఎక్సెస్, అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, హార్స్ పవర్ కావచ్చు, చారియట్స్ కావచ్చు, లేకుంటే కనుక తనకున్నటువంటి ఆర్మీ కావచ్చు, లేకుంటే తనకున్నటువంటి విమెన్ కావచ్చు. ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్ళిపోయాడు, ఎక్సెస్ కోసం వెళ్ళిపోయాడు. 11వ అధ్యాయం 1వ వచనంలో, ఆ జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదు. సరే, 2 లెవెల్స్ మాట్లాడుతున్నాడు దేవుడు, 2 వార్నింగ్స్ మాట్లాడుతున్నాడు. మీరు వాళ్ళతో ఫెలోషిప్ చేయకూడదు, వాళ్ళు మీతో ఫెలోషిప్ చేయడానికి యాక్సెప్ట్ చేయకూడదు, మీరు అలౌ చేయకూడదు. మీరు
లిమిట్స్ అని అర్థం చేసుకోవాలి. ఎవరి లిమిటేషన్స్ ఇవి? దేవుని లిమిటేషన్స్. ఎందుకు దేవుడు ఈ లిమిటేషన్స్ పెట్టాడు అని అంటే, అసలు మనమే మన స్వభావం, పాప స్వభావం, పతనమైపోయినటువంటి వాళ్ళని, మనం నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలతో బ్రతికేటువంటి జనాంగం, ఇలాంటి వాళ్ళని చుట్టూ ఉన్నటువంటి ఐగుప్తుతో, చుట్టూ ఉన్నటువంటి లోకంతో స్నేహం చేసినట్లయితే ఎందుకు కొరగాకుండా పోతాం. దేవుని యొక్క ముద్ర గాని, దేవుని యొక్క గుర్తింపు గాని మనం కోల్పోతాం. మీరు నాకు దూరం అయిపోతారు, నా సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము, ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహం, ఈ ఐడెంటిటీని మీరు కోల్పోతారు. దేవుడు వార్న్ చేశాడు. కమ్ ఆన్, డోంట్ గెట్ మ్యారీడ్ టు దెమ్, డోంట్ అలౌ దెమ్ టు కమ్ ఇంటు యువర్ ఫ్యామిలీస్, ఇంటు యువర్ హౌసెస్. మొదటి వచనంలోనే అయితే రెండవ వచనంలో కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చును, పరస్త్రీలను మోహించాడంట. మూడవ వచనంలో అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. నాలుగవ వచనంలో అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఐదవ వచనంలో హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఆరవ వచనంలో సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. హేయమైన దేవతలకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. 9వ వచనం చూసారా? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవితర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. పథెటిక్ కండిషన్ అన్నమాట. అంటే నువ్వు చిత్తానుసారి అయినటువంటి మానవుడు అని చెప్పి పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే అలాంటి వివేక హృదయము, బుద్ధి జ్ఞాన సంపదలు కలిగినటువంటి వ్యక్తి భూమి మీద ఇంకొకడు లేడు అనేటువంటి గుర్తింపు రావచ్చు. దేవుని చేతి నుండి, దేవుని దగ్గర వినయంగా అనుకూలమైనటువంటి ప్రార్థనలు చేయొచ్చు. దేవుడు అనుగ్రహించే సమస్తాన్ని అందించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. స్టిల్ ఆ హృదయాన్ని దేవుని తట్టుకు తిప్పకుండా బ్రతికేసేయచ్చు. మరొకసారి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నా హృదయం విగ్రహాలకి నిలయం. నాకు వెండి బంగారాలు కావాలి, నాకు ప్రజల యొక్క గుర్తింపు కావాలి, నాకు రథాలు కావాలి, నాకు గుర్రాలు కావాలి, నాకు సైన్యం కావాలి, నాకు పరిమితికి మించి స్త్రీలు కావాలి. అది వీటిలో ఏదైనా సరే కావచ్చు. దేవుని కంటే ఎక్కువగా నేను వీటిని వెంబడిస్తాను. దేవుని కంటే ఎక్కువగానమాట. వాళ్ళ నాన్నని దేవుడు, నువ్వు కట్టక్కర్లేదు టెంపుల్, నీ చేతులకి రక్తం అంటింది కాబట్టి నువ్వు కామ్గా ఉండు, నీ తర్వాత వచ్చేటువంటి నీ కుమారుడు కడతాడు అని చెప్పాడు. దాని నిమిత్తం తనకి కుదిరిన మేరకు దావీదు మెటీరియల్ మొత్తం ప్రొక్యూర్ చేసి రెడీగా పెట్టించాడు. కొడుకొచ్చాడు. కొడుకొచ్చి దానంతటినీ కూడా చక్కగా తయారు చేశాడు. మంచి ఆలయాన్ని నిర్మించాడు. 8వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయారు. సో దేవుడు ఈ మందిరంతో, ఈ ప్రజలతోటి ప్లీజ్ అయ్యాడు. ప్లీజ్ అయ్యి అక్కడికి వచ్చి, నా దృష్టిని నేను దీని మీద ఉంచుతాను, నేను మిమ్మల్ని చూస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. సో అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు సొలొమోను. దేవుడు తనకి అనుగ్రహించినటువంటి జ్ఞానం కొలది అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అందరినీ చక్కగా దీవించాడు. దీవించి
బాబులు మీరు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఒక బైబిల్ సర్వే, మనకి చిన్న బైబిల్ సర్వే కనపడుతుంది అనమాట. మీరు గమనించినట్లయితే 57వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక. సో ఏం జరిగింది అనంటే ఒక రకమైనటువంటి రెన్యూవల్ ఆఫ్ ద కవెనెంట్ అన్నమాట. దేవుని పట్ల విశ్వాస్యత కలిగి బ్రతుకుతాము అని చెప్పి వీళ్ళందరూ ఒక ప్రతిష్ఠ చేసుకున్నారు. ఇలాంటి వాడు నాకు అర్థమైనటువంటి విషయం అన్నమాట. ఏంటి అర్థమైంది అని అంటే, నేను అందుకని ఈ మాటలు పెట్టాను. దేవుని కోసం ఇల్లు కట్టాడు, కానీ హృదయాన్ని మాత్రం దేవతలకు ఇచ్చేశాడు. దేవుని కోసం ఒక ఘనమైనటువంటి కార్యం చేశాడు, తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం దేవతలకు అప్పగించేశాడు. ఏ దేవుడి పేరుతోటి తన మందిరం నిర్మించాడో, ఏ దేవుడి పేరుతో తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడో, ఏ దేవుడి పేరుతోటి తను ఆ జ్ఞానవంతటిని ప్రముఖంగా ప్రజలందరిలో కనబరిచాడో, ఆ దేవుడి దగ్గర నుంచి రావాల్సినవన్నీ అనుభవించాడు. కానీ ఇప్పుడు మాత్రం తన హృదయాన్ని, తన జీవితాన్ని, తన ఇంటిని దేవతలకు అప్పగించేశాడు. దేవతల మయం చేసేసుకున్నాడు. అంటే నేను బయట వేరే ఎవరిని మాట్లాడటం లేదు, నా గురించే. ఈ సుధీర్ అనేటువంటి వాడు దేవుడి పేరు చెప్పి, పరిచర్య పేరు చెప్పి గొప్ప గొప్పగా పలుకులు పలకొచ్చు, ప్రజల్లో గుర్తింపు పొందొచ్చు. కానీ ఈ హృదయాన్ని దేవతలకి అప్పగించేసి దేవుడికి విరుద్ధమైపోవచ్చు. ఎంత స్థాయి వ్యక్తి అనేటువంటి దానితో సంబంధం లేదు. ఒక కాలు సమాధిలో పెట్టి, ఒక కాలు మంచం మీద ఉండి, ఇంకొక క్షణంలో నేను చనిపోతాను అనే సమయంలో కూడా నేను దేవునికి విరుద్ధంగా పాపం చేయొచ్చు. హృదయంలో యథార్థత లేనటువంటి జీవితాన్ని నేను జీవించవచ్చు. అంటే నా టాక్ వేరు, నా వాక్ వేరు. నేను మాట్లాడే మాట వేరు, నేను బ్రతికేటువంటి జీవితం వేరు. ఈ రెండింటి మధ్య ఖాళీ రావడానికి అవకాశం ఉంది. ఖాళీ రావడానికి అవకాశం. నేను రెహబాము గురించి మాట్లాడేటువంటి మాట అన్నమాట. యెరొబాము రాజు అవడానికి కారణం ఎవరు అని అంటే రెహబాము అన్నమాట. అంటే యెరొబాము అనేటువంటి ఒక సేవకుడు, ఒక మేస్త్రి అకస్మాత్తుగా 10 గోత్రాలకి రాజు అయిపోవటానికి ఎవరు కారణమయ్యారు అని అంటే 12 గోత్రాల మీద రాజుగా ప్రతిష్ఠించబడినటువంటి రెహబాము. చాలా సింపుల్ రీజన్ అన్నమాట. 8వ వచనంలో, 12వ అధ్యాయం 8వ వచనంలో, పోనీ ముందు 6వ వచనం దగ్గరికి వెళ్దాము. రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికినప్పుడు అతని సముఖం ముందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదను అని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు. 8వ వచనం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగాను. 13వ వచనం. రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చెను.
ఎలాంటి పరిస్థితిలో చూడండి, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనుకి పుట్టినటువంటి కొడుకు సామ్రాజ్యానికి, అంటే మీరు గమనించినట్లయితే యునైటెడ్ కింగ్డమ్ కి దావీదు రాజు, సొలొమోన్ రాజు, రెహబాం రాజు. కానీ సరిగ్గా మూడవ రాజు చేతికి వచ్చేటప్పటికి రాజ్యం రెండు ముక్కలైపోయింది. జ్ఞానం లేకుండా చివరికి సలహా తీసుకున్న తర్వాత కూడా పెద్దల జ్ఞానాన్ని నిర్లక్ష్య పెట్టి తనతో ఉన్నటువంటి కుర్రాల సలహాని స్వీకరించాడు, రాజ్యాన్ని రెండు ముక్కలు చేశాడు. నాకు మా చర్చ్ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, గ్రహించుకుంటున్నప్పుడు నాకు అకస్మాత్తుగా కలిగినటువంటి ఆలోచన కొంతకాలం క్రితం, రెహబామ్స్ రిజల్ట్ ఇన్ జెరోబామ్స్. రాజు మంచోడు కాకపోతే, నాయకుడు మంచోడు కాకపోతే, నాయకుడిగా ఉండడానికి పనికిరాని వాడు నాయకుడైపోతాడు. నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాడు దేవుని ఆలోచన చొప్పున బ్రతకకపోతే, ఆలోచన తెలియనటువంటి వాడు, నాశనం చేసేటువంటి వాడు, భ్రష్టత్వానికి నడిపించేసేటువంటి వాడు నాయకుడైపోతాడు. మళ్ళీ choices have consequences, decisions have consequences. మనం గమనించుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట ఇవి. మీరు గమనించినట్లయితే 20వ వచనం, 12వ అధ్యాయం 20వ వచనం, యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరును లేకపోయారు. ఎంత సడన్ గా, అంటే ఒక గ్లోరీని ఎంజాయ్ చేసినటువంటి, వైభవాన్ని ఎంజాయ్ చేసినటువంటి సామ్రాజ్యం అకస్మాత్తుగా ఒక చిన్న రాష్ట్రంగా మిగిలిపోయింది. సరిగ్గా చెప్పాలంటే ఒక చిన్న గుంపుగా మిగిలిపోయింది, ఒక తెగగా మిగిలిపోయింది. అదే ప్రదేశంలో బెన్యామీనీయులు కూడా నివాసం ఉంటున్నారు కాబట్టి బెన్యామీనీయులు కూడా వీళ్ళతో కలిశారు. కానీ అదర్వైజ్ మిగిలినటువంటి 10 గోత్రాలు మీరు గమనించినట్లయితే 16వ వచనం మీరు చూసినట్లయితే, ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా మీ మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారులారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయారు. క్షణంలో పరిస్థితులు మారిపోయి తిరుగుబాటు జరిగిపోయింది. మనోడు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. మన సహవాసాలకి, మన సంఘాలకి, దేవుడు మనకి అప్పగించినటువంటి పరిచర్యలకి, మనం నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి ఆయా విషయాలకి మనం దీన్ని అప్లై చేసి చూసుకోవాలి. ఆలోచన చెప్పువారు అనేకులునుట శ్రేయస్కరం, వాక్యం చెప్తున్నటువంటిది అన్నమాట. ప్రభువుకున్నటువంటి పేరుల్లో ఒక పేరు ఆలోచనకర్త. ఆయనని మనం ఆలోచన చెప్పమని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞానం స్వీకరించకుండా, ఆయన ఆలోచనని పొందినటువంటి పెద్దలు మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోకుండా, మన చుట్టూ ఉన్నటువంటి పేరున్నటువంటి వ్యక్తులను, లేకపోతే కనుక పలుకుబడిన వ్యక్తులను మనం రకరకాల పరిస్థితుల కోసం వాడుకోవడానికి ప్రయత్నించామనంటే సహవాసాలని మనమే నాశనం చేస్తున్నాము, పరిచర్యల్ని మనమే నాశనం చేస్తున్నాము, సంఘాల్లో మనమే చిచ్చు పెడుతున్నాము. మళ్ళీ మా సంఘం గురించి ఆలోచించుకుంటా ఉంటే నాకు కలిగినటువంటి ఆలోచన, you cannot expect spiritual transformation in spiritual organizations using social leaders. ఆధ్యాత్మికమైనటువంటి సమావేశాల్లో లేదా సమూహాల్లో సాంఘిక నాయకుల్ని వాడుకొని ఆత్మీయమైనటువంటి రూపాంతరం రావాలి అని, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది మనం మన సహవాసాలకి అప్లై చేసుకోవాలి. మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాను, మనం మన కుటుంబాలకి అప్లై చేసుకోవాలి. మన ఈ స్పిరిచువల్ అసోసియేషన్స్, మన ఈ స్పిరిచువల్ బాడీస్, మన ఈ స్పిరిచువల్ ఫెలోషిప్స్,
మనం దేవుని జనాంగం వరల్డ్లీ స్టాండర్డ్స్ ని వరల్డ్లీ మెథడ్స్ ని అప్లై చేసి వీ కెన్ గెట్ అవే అని అనుకుంటే కనుక కుదరదు. నష్టం జరుగుతుంది, ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. If the king is divided, the kingdom is divided. If the father is divided, the house is divided. If the pastor is divided, the church is divided. If the leader is divided, the fellowship is divided. Apply cheskoni meer ekkada varakayina sare divided ante he is divided against himself. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నువ్వు సాతాను వలన ఇట్లాంటివి చేస్తున్నావు, బయల్జెబూల్ వలన చేస్తున్నావు అని అంటే ఒక గృహం తనకి తానే విరోధంగా వేరుపడితే నిలబడుతుందా అని అడిగాడు అనమాట యేసు ప్రభు. లాజిక్ అది, సింపుల్ లాజిక్. If you are the head of the body, can you go against your body? నీకు నువ్వు విరోధం కాగలవా? దేవుడు రాజుని తన ప్రతినిధిగా ఏర్పాటు చేశాడు. రాజు దైవత్వానికి ప్రతినిధిగా నిలబడకుండా తనను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నించాడు. అంటే ఏం జరుగుతుంది అని అంటే the king is divided and the kingdom is divided. రాజ్యం రెండు ముక్కలైపోయాయి. అవకాశం లేకపోయింది. ఇంకే రెండు రాజ్యాలు, రెండు రాజధానులు. తెలుగు బైబిల్ దాన్ని షోమ్రోను అని అంటుంది, సమరియా షోమ్రోన్ అని అంటుంది. యోధా యెరూషలేముని రాజధానిగా పెట్టుకుని కంటిన్యూ అయిపోయింది అనమాట. తీరా చూస్తే రాజ్యంగా ఏర్పడిన తర్వాత రాజ్యం ఎన్ని సంవత్సరాలు కలిసినటువంటి రాజ్యంగా ఉంది. ఇశ్రాయేలు గోత్రాలన్నీ కలిపి ఒక రాజు కింద, ఒక ధ్వజం కింద పరిపాలన జరిగింది అంటే 112 సంవత్సరాలే. ఆ తర్వాత నార్త్ చెప్పాను మీకు, మ్యాప్ లో పై భాగం అంతా కూడా ఉత్తర దిశ, కింద భాగం అంతానేమో దక్షిణ దిశ. పైనున్నటువంటి 10 గోత్రాలు ఉత్తర రాజ్యం అనమాట, ఇశ్రాయేలుగా వేరుపడినవి. కింద ఉన్నటువంటి 2 గోత్రాలు ఏమో యోధాగా వేరుపడినాయి. రాజ్యం డివైడ్ అయిన తర్వాత 209 సంవత్సరాలు మాత్రమే ఈ ఉత్తర ప్రాంతపు రాజ్యం నిలబడింది, ఇశ్రాయేలు రాజ్యం నిలబడింది. వాళ్ళు అషూరు రాజుల యొక్క చెరకి బలైపోయారు. మరో 130 సంవత్సరాలు యోధా రాజ్యం కొనసాగింది. 209 తర్వాత ఒక 457 ఇయర్స్ అనమాట. అక్కడ మీరు గమనించినట్లయితే ఈ 457 ఇయర్స్ లో చివరి 136 సంవత్సరాలు మాత్రం చిన్న రాజ్యం అనమాట యోధా అలా మిగిలిపోయింది. చివరికి వాళ్ళు కూడా బబులోను సామ్రాజ్యపు దాడికి, యుద్ధానికి, చెరకి బలైపోయారు. ఎంత విస్తరించినటువంటి, అటుపక్కనేమో అషూరు రాజులు, ఇటుపక్కనేమో ఐగుప్తు దేశం, ఇటుపక్కకు వస్తేనేమో బబులోను సామ్రాజ్యం. రకరకాల సామ్రాజ్యాలు విస్తరించుంటే అన్ని వైపుల నుండి అందరూ కప్పం తీసుకుని వస్తా ఉంటే, వెండిని రాళ్లలాగా వాడుతూ ఉంటే, ఎటు చూసినా రౌతులు, రథాలు, గుర్రాలు ఉంటే, తనకున్నటువంటి ఆ తూరు రాజు స్నేహంతో సముద్రం మీదకి ఓడల్ని పంపిస్తే, లేకపోతే పనోళ్ళని పంపిస్తే, వాళ్ళు వెళ్ళి ఓఫీర్ ప్రాంతం నుంచి 400 మణుగులు వెండిని తీసుకుని వస్తే, అబ్బా ఎంత అద్భుతమైనటువంటి నగరును కట్టుకున్నాడు, ఎంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కట్టుకున్నాడు. అయిపోయింది. ప్రదర్శన మాత్రమే మిగిలింది. ప్రభువుతోటి సంబంధం లేకపోయింది, ప్రభుత్వం లేకపోయింది. ఈ 2 రాజ్యాల్ని మనం గమనించినట్లయితే 2 మాటలు వాడాను అక్కడ. ఇశ్రాయేలేమో అపోస్టసీ అని అంటే భ్రష్టత్వానికి గురైపోయింది, విశ్వాస ద్రోహానికి తనని తాను అప్పగించుకుంది. ఎలా కావాలంటే అలా అనమాట. మేము సొంతంగా దేవుణ్ణి ఆరాధించేసేయగలం, మేము మా ఇష్టం వచ్చినట్లుగా చేసేసేయగలం. చివరికి యెరొబాము సహితం లేచి నిలబడి బలిపీఠపు కొమ్ముల్ని పట్టుకోగలిగినటువంటి స్థితికి ఎదిగాడు అని అంటే భ్రష్టత్వం అన్నమాట. దేవుడంటే లెక్కలేనితనం, దేవుణ్ణి గౌరవించకపోవటం,
దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ధర్మాన్ని అనుసరించి ఆరాధించకపోవడం, ఆ మర్యాదని గౌరవాన్ని కనబరచకపోవడం. మరి యోధా రాజ్యంలో ఏం జరుగుతుంది అని అంటే విగ్రహారాధన. ఎటు పడితే అటు అష్టారోతు కావచ్చు, మలికు కావచ్చు, కెమోష్ కావచ్చు, అన్ని ఏంటి అని అంటే జంతువుల్ని విగ్రహాలుగా పెట్టుకోవటం. ఇంకా చెప్పాలంటే వెజిటేషన్ డైటీస్ అని అంటాం వీటిని. అంటే సంవత్సరం వెంబడి సంవత్సరం నీళ్ళలో కలపటం, లేకపోతే భూమిలో కలపటం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ నిలబెట్టడం, మళ్ళీ కలపటం, మళ్ళీ అంటే ఒకసారి కలిసిపోయి మళ్ళీ పైకి రావడం అన్నమాట. పంటలాగానమాట. పంట కోసిన తర్వాత మళ్ళీ ఆ విత్తనాలని భూమిలో పడేస్తే ఆ విత్తనం చనిపోయి మళ్ళీ కొత్త పంట బయటకు వచ్చినట్లుగానమాట. వెజిటేషన్ డైటీస్ అని అంటాం వీటిని. సో దానికి క్లోజ్లీ రిలేటెడ్ ఏంటి అని అంటే ఇష్టం వచ్చినట్లుగా కాముకత్వాన్ని జరిగించడం అనమాట. బహిరంగంగా కాముకత్వాన్ని జరిగించడం, ఈ బలిపీఠాల చుట్టూ కాముకత్వాన్ని జరిగించడం, ధ్వజస్తంభాలని నిలబెట్టడం అనమాట. అంతేకాదు పిల్లల్ని తీసుకుని వెళ్ళి అగ్నికి ఆహుతి చేయటం అనమాట. బలి అర్పించటం, జీవాన్ని అర్పించేసేసేయటం. హేయమైనటువంటి నీచమైనటువంటి పనులు చేశారు ఇశ్రాయేలు వారులు కానీ లేకపోతే యోధా గోత్రికులు కానీ. సో భ్రష్టత్వం అని అంటే ఎలా ఉంటుంది అని అంటే విశ్వాస ద్రోహం జరుగుతుందా అని అంటే జరుగుతుంది. నిన్న ఒక తమ్ముడు అడుగుతున్నాడు అనమాట, అన్న మీకు ఫలానా ఆయన తెలుసా అంటే తెలియదు అన్న. అన్న ఎంత చక్కగా సంఘంలో ఆరాధించేవాడో, చక్కగా గిటార్ వేసుకుని పాటలు పాడేవాడు, చక్కగా బైబిల్ స్టడీస్ లీడ్ చేసేవాడు, అకస్మాత్తుగా ఏమైందో తెలియదు, పరిచర్య మొత్తం వదిలేసేసాడు. ఎక్కడో ఒక ప్రదేశంలో ఒక రిసార్ట్ లాంటిది, రెస్టారెంట్ లాంటిది కట్టుకున్నాడు, వెళ్ళి అక్కడ నివాసం ఉండి వ్యాపారం చేసుకుంటున్నాడు. దేవుడు లేడు, భక్తి లేదు, బైబిల్ లేదు, పరిచర్య లేదు, సేవ లేదు, సహవాసం లేదు, ఏమీ లేదు. మీరు గమనించినట్లయితే తిమోతికి రాస్తూ 2వ పత్రికలో పౌలు అనేటువంటి మాటలమాట, వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారని అంటాడు. దేమా అయితే లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడని అంటాడు. రకరకాల వ్యక్తుల గురించి మాట్లాడుకుంటా వస్తాడు. విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పరిస్థితులు ఏమైనా సరే కావచ్చు, వాళ్ళకి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికేసేయటం, పేరు మాత్రం దేవుడి పేరు చెప్పుకోవటం, మేము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం అని చెప్పి భ్రమింప చేయటం. మనం వీఆర్ నాట్ ఇమ్యూన్ టు ఐడల్స్, అది మనకి గుర్తుండాల్సినటువంటి విషయం. చివరికి అంటాడుగా, కొరింథీయులకు రాసేటప్పుడు ఏమంటాడు, నేను అపోల్లో వాడిని, నేను క్లోపా వాడిని, నేనేమో పౌలు వాడిని అని చెప్పి చెప్పుకుంటారేంటి? ఐడెంటిటీస్, గ్రూపిజము, ఫ్యాక్షన్స్ ని ఏర్పాటు చేసుకున్నారేంటి? ఐడల్స్, ఎక్కడికక్కడ ఐడల్స్ అనమాట, రకరకాల ఐడల్స్ అనమాట. మన అవసరానికి తగినటువంటి అసోసియేషన్స్ ని ఫామ్ చేసేసుకోవడం. దేవుడు స్నేహాలు అక్కర్లేదు మీకు అని అంటే స్నేహాల కోసం భ్రమించటం అనమాట. వీళ్ళకున్నటువంటి లక్షణాలు, ఈ రాజ్యాలకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ రాజులకు ఉన్నటువంటి లక్షణాలు దేంతో మొదలు పెట్టారు అని అంటే అవిధేయతతో మొదలు పెట్టారు. దేవుని పట్ల విధేయత లేకపోవడం, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని మీరడం. ఈ మధ్యలో వింటా ఉన్నాను అనమాట, ఎవరికో ఒక అబ్బాయి చెప్తున్నాడంట, బాబు ఎందుకు నాయన తల్లిదండ్రులకి లోబడచ్చు కదా అని అంటే, నేను లోబడను. నువ్వు దేవునికి లోబడి నాయన పోని అంటే, నేను లోబడను. లోబడనటువంటి స్థితి, అవిధేయత, మెడ వంచని స్థితి. మళ్ళీ వాజ్ ఇట్ అన్ ఇండివిజువల్ యాక్షన్ అని అంటే, ఇట్ వాజ్ అన్ ఇండివిజువల్ యాక్షన్ on the king's side. It was a corporate action on the nation's side. వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం రాజు పరంగా, సామూహిక నిర్ణయం దేశం రాజ్యం పరంగా. డిసొబీడియన్స్ నిర్దేవులు అన్నమాట. దేవుడు లేనటువంటి స్థితి, భక్తి రాహిత్యం అన్నమాట, భక్తిహీనత, అన్గాడ్లీనెస్. దేవుడంటే భయం లేకపోవటం, దేవుడంటే వణుకు లేకపోవటం, దేవుడంటే శ్రద్ధ లేకపోవటం, దేవుడంటే ఏ విధమైనటువంటి ఆలోచన లేకపోవటం, కాలం గడిపేసేయటం, మాకు ఏ విధమైనటువంటి లెక్క లేదనుకోవడం, అలవాటైపోవటం.
మనం ఆలోచిస్తా ఉన్నటువంటి విషయాలు మీరు అప్లై చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకు వస్తున్నానంటే ఇది ఎవరి చరిత్రో కాదు, ఇది మన చరిత్రే. మనం మనల్ని ఈ ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు ఇశ్రాయేలు రాజ్యంలో చదువుకుంటున్నాం. మనం రాజులు రకరకాల వేషాలు వేస్తున్నారు, మనమే. రాజులు, ప్రవక్తలు, యాజకులు మనమే. రాజుకి నచ్చినటువంటి వేషాలు వేసినటువంటి ప్రవక్తలు ఉన్నారు, మనమే. రాజు తరఫున నిలబడి రాజ్యాన్ని మోసం చేసిన యాజకులు మనమే. తప్పు త్రోవన నడిపించడానికి వాళ్ళు సొంతంగా వేషాలు తయారు చేసుకుని దేవుడు మాకు చెప్పినటువంటి మాటలు ఇవి అని ప్రయత్నం చేసినటువంటి ప్రవక్తలు, దేవుడు వాళ్ళ మీద అక్కడికక్కడ ప్రకటించేసాడు తన అసంతృప్తిని, తన తీర్పుని, తన శిక్షని. భ్రష్టత్వానికి లోనైపోవటం, విగ్రహారాధనని కొనసాగించటం, దేవుడు లేడు కాబట్టి నీతి లేకుండా అవినీతిమయమైపోవటం. అంతేకాదు వీళ్లలో శత్రుత్వం, అన్నదమ్ములేగా. ఎక్కడో ఉన్నటువంటి ఎదోమీయులు ఇశ్రాయేలీయులతోటి తగాదా పడటం వేరు, ఇశ్రాయేలీయులకి విరోధం అవటం. అంటే ఇశ్రాయేలు ఒక రాజ్యం, యోధా ఒక రాజ్యం, వీళ్ళకి అనైక్యత. రెండు రాజ్యాలు, ఒక రాజ్యం మరొక రాజ్యానికి వేరైపోయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి శత్రువు మిత్రుడు కాబట్టి ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చు అనేటువంటి ఆలోచన లేకుండా అప్పగించేసుకోవడం, అనైతికమైనటువంటి సహవాసాలకి తమను తాము సిద్ధం చేసుకోవడం, కొనసాగించటం. దేవుడు ఇవన్నీ గమనించాడు. దేవుడు ఇవన్నీ చూస్తానే ఉన్నాడు. అక్కడక్కడ ఒకరిద్దరు అనమాట. అక్కడక్కడ ఒకరిద్దరు. ఆసా ఒకడు బాగున్నాడు అంటారు, యెహోషాపాతు ఒకడు బాగున్నాడు అని అంటారు, హిజ్కియా ఒకడు బాగున్నాడు అంటారు, యోషియా ఒకడు బాగున్నాడు అంటారు. మధ్య మధ్యలో కొంచెంగా ఏదో ఒక జస్ట్ వ్యతిరేకమైనటువంటి ధోరణిలో బ్రతికినటువంటి వాళ్ళు, అమ్మో మనం తప్పు చేస్తున్నాం అని చెప్పి కంగారు పడినటువంటి వాళ్ళు అన్నమాట. కానీ మిగిలినటువంటి రాజులు డామినేట్ చేసి విడిచిపెట్టారు. మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఉత్తర రాజ్యంలో అంటే ఇశ్రాయేలులో ఒకే వంశం పరిపాలన చేయటం మనకు కనపడదు. వంశం తర్వాత వంశం. ఎందుకోసం అంటే వాళ్ళు చేసినటువంటి భ్రష్టత్వం ఎంత ఘోరమైంది అని అంటే ఒకరినొకరు చంపేసుకోవడం, రాజ్యాధికారాన్ని చేజిక్కించేసుకోవడం, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. అంతలోనే ప్రామినెన్స్, ప్రభావాన్ని చూపించడం అకస్మాత్తుగా పతనమైపోవడం, జబ్బులు చేసేసి చచ్చిపోవడం, ఘోరమైనటువంటి స్టోరీస్. ఇవన్నీ కూడా ఘోరమైనటువంటి స్టోరీస్ అన్నమాట. ఆహాబు చరిత్ర మనం గమనించినట్లయితే ఆహాబు గురించి మరికొంచెం మనం ఏలియా గురించి చదివేటప్పుడు చదువుదాము. ఆహాబు గురించి ఆలోచించాలి అని అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి దుష్టత్వం ఉంటుందా, చెడుతనం అనేటువంటిది ఉంటుందా? ఇశ్రాయేలీయులు చెడుతనాన్ని వెంబడించేటట్లుగా చేశాడట. అంటే తన పాపం తన జాతి యావత్తూ పాపం చేయడానికి కారణం అవడం. అంటే నేను పాపం చేస్తే నా వలన నన్ను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, నన్ను చూస్తున్న వాళ్ళు, నా నాయకత్వంలో నడుస్తున్నటువంటి వాళ్ళు, నా సహచరులు, నా అనుచరులు ఎవరైనా సరే ఈయన చేశాడు కాబట్టి తప్పు లేదు అని అనుకొని అదే ధోరణిలో పాపానికి బలైపోవడం. దానికి తోడు ఆయన చేసుకున్నటువంటి ఆ స్త్రీ యెజబెలు, ఆమె ప్రోత్సహించినటువంటి బయలుదేవతారాధన, దేవతా స్తంభాలను నిలబెట్టుకోవడం, ఒక పక్కన యెహోవా కోసమని ఒక శేషం నిలబడి ఉంటే యెహోవాకి ప్రవక్తలు ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన ఉంటే బయలు పేరట ప్రవచించేటువంటి వాళ్ళు సమూహాలుగా నిలబడటం, ఎక్కడ ఎవడు కనపడినా సరే వాళ్ళని నరికి ముక్కలు చేయమని చెప్పినటువంటి దేవుడు తన జనం మధ్యలో వేరే దేవతని ఆరాధించేటువంటి ఒక గుంపు నిలబడటం అన్నమాట. అంటే అది ఎంతగా ప్రబలింది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. చాలా షార్ట్ స్టేట్మెంట్స్ చేస్తాను.
ప్రవక్తలు లేరా? మరి నాకు డౌట్ వచ్చింది అన్నమాట. రాజుల కాలంలో దేవుడు ఏమయ్యాడు అని చెప్పి. దేవుడు ఏమయ్యాడు? వాజ్ గాడ్ సైలెంట్? నో. వాజ్ గాడ్ ప్యాసివ్? నో. డిడ్ గాడ్ లీవ్ దెమ్? నో. విడిచిపెట్టేశాడా దేవుడు? విడిచిపెట్టలేదు. పట్టించుకోలేదా? ఏం కాదు, పట్టించుకున్నాడు. మాట మెదిలితే తన ప్రవక్తల్ని వీళ్ళ కోసం అని చెప్పి పంపిస్తూనే ఉన్నాడు దేవుడు. పంపిస్తూనే ఉన్నాడు. ఎలాంటి ప్రవక్తలు వచ్చారు అని అంటే, చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో సహితం రాజులకి, రాజ్యాలకి ఇస్రాయేల్లో దైవజనులు ఉన్నారు అనే విషయం అర్థమైంది అన్నమాట. అలాంటి ప్రామినెంట్ పీపుల్ వచ్చారు. నార్త్ లో వచ్చారు, సౌత్ లో వచ్చారు. మీరు గమనించినట్లయితే నార్త్ లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఎట్లాంటి ప్రాఫిట్స్ వచ్చాడండి? ఎలైజా, ఎలైషా, ఆమస్ అండ్ హోసియా. యాక్చువల్గా ఏలియా గురించి, ఎలీషా గురించి తర్వాత కొంచెం డీటెయిల్ గా మాట్లాడదామని అనుకున్నాను. టైం సరిపోతుందో లేదో చూస్తాను. హోసియా గురించి మనం చదువుకుంటే ఎలాంటి మాటలు మాట్లాడతాడు? ఆయన మాట్లాడే లోపు హోసియా జీవితమే ప్రవచనం. వెళ్ళి నువ్వు ఆమెను పెళ్లి చేసుకొచ్చుకోని అంటాడు. ఒక వేశ్యని చూపించి వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. పిల్లల్ని కనంటాడు, పిల్లల్ని కంటాడు. పేర్లు పెట్టమంటాడు, పేర్లు పెడతాడు. ఏం వెళ్ళిపోయి వేరే వాళ్ళతో తిరుగుతా ఉంటాడు, వెళ్ళి తీసుకొచ్చుకోని అంటాడు. భయపడాల్సినటువంటి మాటలు. హోషేయలో 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. ప్రభువు దీనికి వ్యభిచారం అని పేరు పెట్టాడు. అంటే మనం చరిత్రని గమనించేటప్పుడు చరిత్రలో దేవుడు తనని తాను తన ప్రజలకి ఎలా పరిచయం చేసుకున్నాడు, ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఐఎమ్ యువర్ హస్బెండ్ అని అంటున్నాడు. నేను మీకు భర్తని అని అంటున్నాడు. మీరు నా పట్ల భారీగా విశ్వాసపాత్రంగా ఉండాలి అని అంటున్నాడు. నేను మీ భర్తగా మీ పట్ల విశ్వాస్యత కలిగి ఉంటున్నాను, నమ్మకత్వంతో ఉంటున్నాను, మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఎప్పటి నుండి గమనించుకోండి, మీరు కావాలంటే నది అవతల ఉన్నటువంటి కాలంలో ఉన్న అబ్రహాముని పిలుచుకొచ్చుకున్నాను. ఎర్ర సముద్రాన్ని నా బలమైన బాహువుతో చీల్చి నిన్ను నేను బయటికి తీసుకుని వచ్చాను. అరణ్య మార్గంలో జాగ్రత్తగా తీసుకొచ్చాను. నీతో నా ప్రయాణం ఎలాంటిదో తెలుసా? నేను ఎంత నమ్మకంగా పోషించుకొచ్చానో తెలుసా? నీకు ఇవ్వాల్సినంత నేను ఎలా ఇచ్చానో తెలుసా? సో అలాంటిది నువ్వేం చేస్తున్నావు అంటే, యు ఆర్ అడల్ట్రస్ ఇన్ యువర్ నేచర్, ఇన్ యువర్ లైఫ్. నీ బ్రతుకు వ్యభిచారపు బ్రతుకు, నీ హృదయం వ్యభిచార హృదయం. God was not silent. God repeatedly sent his prophets. ఉదయం లేచిన దగ్గర నుంచి పెందలకడనే లేచి ప్రవక్తల్ని పంపించాడంట తన భార్య దగ్గరికి ఆయన. మీకు 1-2 మాటలు చూపిస్తాను. 8వ వచనం అన్నమాట. 2వ అధ్యాయం 8వ వచనం. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే. ఐ గేవ్ హర్ ఎవ్రీథింగ్, అంటే ఐ గేవ్ యూ ఎవ్రీథింగ్ అని విచారింపక ఆ ఆలోచన లేదు నీకు, లేకుండా అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. ఏం చేస్తున్నాను నేను? ఆయన ఇచ్చేటువంటి అన్ని రకాల ఆశీర్వాదాలని స్వీకరించి వాటిని లోకాన్ని ఎంజాయ్ చేయడానికి, లోకాన్ని సొంతం చేసుకోవడానికి, లోకంతో ఒకటవడానికి వాడుకుంటున్నాను నేను. మళ్ళీ చెప్తాను, ఎవరి లైఫ్ కాదు ఇది, నా లైఫే. నేను చూస్తూ ఉంటాను అనమాట, నేను చూసుకుంటా ఉంటాను.
నేను ఇలా ఫీల్ అవుతా ఉంటాను అనమాట. ఒకరిద్దరు నాకు చెప్పారు, సార్ మీరు చాలా గర్విష్ట అని చెప్పి మీకు పేరుంది సార్ అని చెప్పి. నేను అనుకునేవాడిని, అమ్మో నేను గణేశీల్ని అనుకునేవాడిని. కానీ ప్రజలు నా గురించి కాన్స్టెంట్ గా డిఫరెంట్ ప్లేసెస్ లో ఈయనకి చాలా గర్వం, ఈయనకి పొగరు, ఈయన మనుషులతో కలవడు అనుకుంటారంట. నాకు తెలియదు ఆ విషయం. నేను చాలా వినయంగా ఉంటున్నాను అనుకున్నాను. అది నటనలాగా చూస్తారు కాబట్టి వాళ్ళు, లేకపోతే వాళ్ళకి వేరేగా అర్థమవుతుందని చెప్పి నాకు తెలియలేదు. దేవుడిచ్చేటువంటివన్నీ కూడా వాడేసుకుని నేను షో కొట్టేస్తా ఉంటాను, పర్ఫార్మ్ చేస్తా, ప్రదర్శన చేస్తా ఉంటాను, ఎగ్జిబిషన్ పెడతా ఉంటాను నేను. 13వ వచనం చూసారా? అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకుని శృంగారించుకుని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి దాని వెటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షించను. ఇది దేవుడిచ్చినటువంటి కంక్లూషన్ అనమాట. నాకు 6వ వచనం బాగా నచ్చింది. 2వ అధ్యాయం 6వ వచనం. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డం వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. దీని ఇంగ్లీష్ లో ఏమంటామంటే హెమ్మింగ్ సమ్వన్ ఇన్ అని అంటాం. హెమ్ అంటే ఏంటంటే అంచు అనమాట. ఒక వ్యక్తి చుట్టూ అంచులు కట్టేసేయటం, ఆ అంచు దాటకుండా ఆపటం అనమాట. ఓహో, దేవుడు అంచులు వేస్తాడనమాట, కంచె వేస్తాడు, మార్గాలకి గోడ కడతాడనమాట అని అర్థమైన తర్వాత, నా వ్యభిచారపు మనస్సు బుద్ధి నాకు అర్థమైన తర్వాత నాకు మనసులోకి ఒక ప్రార్థన వచ్చింది. ఏమనంటే, దేవా ప్లీజ్ హెమ్ మీ ఇన్ దేవా అని చెప్పి, నన్ను కట్టడి చేయి దేవా, నేను దాటి దూరంగా పోకుండా నాకు మార్గాలకి కట్టడి చేయి దేవా అని చెప్పి. నా బుద్ధి బాగలేదు, నా మనసు బాగలేదు, నువ్వు ఇచ్చే అన్ని తీసుకుని సిగ్గు లేకుండా నేను లోకం మీద పడిపోతున్నాను, అందుకని ప్లీజ్ కంట్రోల్ మీ. అప్పుడప్పుడు ఎవరైనా సరే కొంచెం మాట వినకుండా తిరుగుతా ఉంటే నేను వాళ్ళ గురించి ఆ ప్రార్థనే చేస్తాను. ఈ మధ్యలో ఒక అమ్మాయికి చెప్పాను, అమ్మ నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కంచె వేస్తే అడుగు బయట పెట్టడానికి అవకాశం ఉండదు. దేవుడు దయామయుడు, ఏం చేస్తాడు తెలుసా? 14వ వచనంలో, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదు. ఎట్లాంటి దేవుడు చూసారా? మనం ఏమంటామంటే దేవుడిని పట్టుకొని మర్చిపోయాడని అంటాం, వదిలేసాడని అంటాం, పట్టించుకోడు ఏంటని అంటాం. పట్టిదే కాదు, దేవుడు కార్యశీలి, దేవుడు శ్రద్ధ కలిగిన దేవుడు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకునే దేవుడు. విడిచిపెట్టడం మనల్ని ఆయన వదిలేసేయడు, మనతోటే ఉంటాడు. ఎంత మంచి దేవుడు అంటే, మనం లోకం మీద నుంచి దృష్టిని మళ్లించడానికి లోకం కనబడకుండా సిచ్యుయేషన్ ని కూడా మన కోసం క్రియేట్ చేస్తాడు దేవుడు. చేసి మనం చెవులు రిక్కించి ఆయన మాట శ్రద్ధగా వినే పరిస్థితులను తయారు చేస్తాడు. ఇశ్రాయేలుకి చేశాడు దేవుడు ఆ పని. మీరు వేశ్యా లక్షణం కలిగినటువంటి స్త్రీ నువ్వు ఇశ్రాయేలు, నేను మాత్రం అలాంటి వాడిని కాదు, నేను పౌరుషం కలిగినటువంటి భర్తని. నువ్వు పారిపోతావేమో, నేను నిన్ను వదిలేసేయను, నేను నిన్ను వెంటాడుతాను, నీకు నా ప్రేమ అర్థమయ్యేలా చేస్తాను. 16వ వచనంలో అంటాడు, అది ఇచ్చట నుండి నా మాట వినును. ఎలాంటి మాటలు ఇవి? రాజరిక వ్యవస్థ పతనమైపోయినటువంటి స్థితిలో దేవుడు తన ప్రజలకి పంపించిన కబురిది, తన ప్రజలకి ఇచ్చినటువంటి సందేశం ఇది. వాళ్ళు వింటారా వినరా, వింటారా వినరా ఏమో తెలియదు. సౌత్ లో యామస్, అసలు యామస్ నాకు భలే మంచి మాటలు. నేను తర్వాత కూడా యామస్ గురించి మాట్లాడతాను, కానీ ఆపుకోలేకపోతున్నాను. ఏం చేసేది? ఎంత మంచి మంచి మాటలు ఉంటాయో. 4వ అధ్యాయంలో మొదటి మాట అంటాడు, షోమ్రోను పర్వతమునున్న భాషాను ఆవులారా అంటాడు అనమాట. ఎందుకు? పశువులు కాపరి కదా, మేడి పండ్లు ఎరుకునేవాడు కదా, అందుకని అదే భాష వాడతాడు అనమాట. దరిద్రులను బాధ పెట్టచ్చు, బీదలను నలగగొట్టు వార్లారా.
దేవుడు పంపించినటువంటి పవర్ఫుల్ వర్డ్స్, స్ట్రాంగ్ వర్డ్స్ ఇవి. దేవుడు తన ప్రజలకు పంపించినటువంటి మాటలు. ఎలైషా అండ్ ఎలైజా నేను తర్వాత మాట్లాడతాను. ఒక కంపారిజన్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎగ్జైల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను, ఎక్కువ మాట్లాడడానికి. ఇస్రాయిల్లో మనం గమనించినట్లయితే అష్షూరు వాళ్ళు చెరగొనిపోయారు. యోధాని మనం గమనించినట్లయితే బబులోను వాళ్ళు చెరగొనిపోయారు. యెషయాలో మనం గమనించినట్లయితే అష్షూరు రాజు కంట దేవుడు ముక్కుకి గాలం వేశాడంట. గాలం వేసి అలా లాగితే వచ్చిన దారినే వెనక్కి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో పడుకుని ఉంటే కొడుకులు వచ్చి నరికేసేశారు. God is in control of history. God is in control of kingdoms. God is in control of governments. God is in control of civilizations. God is in control of empires. Time and again God proves it. ఎవరి కోసం చేస్తున్నాడు? సమస్తం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తనాన్ని దేవుడు ఎందుకు ప్రదర్శిస్తున్నాడంటే తాను ఏర్పాటు చేసుకున్న తన ప్రజల కోసం. అలా అని చెప్పి దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడు అని అంటే లేదు. వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా దేవుడు వాళ్ళని పనిష్ చేస్తున్నాడు, క్రమశిక్షణలో పెడుతున్నాడు, శిక్షిస్తున్నాడు, అప్పగిస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు, కానీ కనిపెడుతున్నాడు. టైమ్ అండ్ అగైన్ ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. టైమ్ అండ్ అగైన్ లవ్ లెటర్స్ రాస్తున్నాడు దేవుడు. డెరెక్ కిడ్నర్ అనుకుంటా బైబిల్ స్పీక్స్ టుడే టిండెల్ లైబ్రరీలో రాసినటువంటి, టిండెల్ కామెంటరీస్ లో రాసినటువంటి పుస్తకం హోసియా కామెంటరీ మీద, దానికి ఆయన పెట్టిన పేరు లవ్ టు ద లవ్లెస్. అసలు ప్రేమ అంటే తెలియనటువంటి దాన్ని ప్రేమించటం అన్నమాట. గాడ్ ఈస్ సచ్ వండర్ఫుల్ లవర్. మనకి ఈ రాజ్య చరిత్రని గమనిస్తే పతనం, భ్రష్టత్వం, మోసం, ద్రోహం, నాశనం, తర్వాత దేవునికి దూరం అయిపోవటం, ఒకరినొకరు చంపేసుకోవటం, ఒకరి మీద ఒకరు పెత్తనం చేసేయటం, వేరే శత్రువులతోటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం. ఎంత దరిద్రం! ఎన్ని రకాల విగ్రహారాధన, వెనకపోవటం, మెడవంచని స్థితి, ఎండిపోయినటువంటి ఎముకల్లాగా మిగిలిపోవటం. స్టిల్ గాడ్ ఈస్ యాక్టివ్, స్టిల్ గాడ్ ఈస్ టాకింగ్ విత్ దెం, స్టిల్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ దెం, స్టిల్ గాడ్ ఈస్ బిహైండ్ దెం. మనకి అర్థం కావాల్సినటువంటి విషయాలు అన్నమాట. సమాజంలో, సంఘంలో అన్రెస్ట్ ఎందుకు వస్తుంది అని అంటే ఆత్మీయంగా నువ్వు దేవుని పట్ల నమ్మకత్వంగా లేవు కాబట్టి. శత్రువు ఎందుకు బలం పుంజుకుంటున్నాడు అని అంటే నువ్వు దేవునికి నమ్మకంగా లేవు కాబట్టి. అసలు ఫ్రాన్సిస్ థామ్సన్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ పోయిట్ ఒక పోయం రాశాడు, ద హౌండ్ ఆఫ్ హెవెన్. నేను ఎప్పుడు పడితే మాట్లాడుతూ ఉంటాను దీని గురించి. నన్ను విపరీతంగా ఆకర్షించినటువంటి పోయం ఇది. నేను ఇంగ్లీష్ టీచర్ని, ఇంగ్లీష్ చదువుకోవటం అలవాటు అయిపోయింది, ఇష్టం కాబట్టి చాలా కాలం క్రితం నన్ను ఆకర్షించినటువంటి పోయం ఇది. మనిషి దేవుడి దగ్గర నుంచి పారిపోతూ ఉంటే దేవుడు ఓపికగా ఆ మనిషి వెనకాల పరిగెత్తటం అనమాట. ద హౌండ్ ఆఫ్ హెవెన్, పరలోకపు వేటకుక్క. ఎవరు పరలోకపు వేటకుక్క అంటే దేవుడు అనమాట. నన్ను వెంటాడుతూ ఉంటాడు. ఎవ్రీథింగ్ బిట్రేస్ యూ బికాస్ యూ బిట్రే మీ. ఫ్రాన్సిస్ థామ్సన్ రాసేటువంటి మాటలు. నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు కాబట్టి ప్రతిదీ నీకు ద్రోహం చేస్తుంది అంటాడు అనమాట. అదే ఇశ్రాయేలు చరిత్ర. There is a spiritual letdown, there is a spiritual downfall. That's why there is a social, political, economic, financial, military downfall. ఆత్మీయంగా నువ్వు పతనమైపోయావు కాబట్టి, దేవునికి దూరం అయిపోయావు కాబట్టి మిగిలిన విషయాలు అన్నింటిలోనూ పతనమైపోతావు. ఇట్స్ అన్ ఏలియనేషన్. జెనసిస్ 3లో మనం చదువుకున్నాం, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇట్స్ అన్ ఏలియనేషన్, సెపరేషన్. నువ్వు దేవుడితో దూరం అయిపోయావా, నీకు నువ్వు వ్యతిరేకమైపోతావు, నీ పొరుగు వాడికి వ్యతిరేకమైపోతావు, నీ ప్రకృతి అవతకి నీకు వ్యతిరేకమైపోతావు.
ఇస్రాయేలు రాజ్యంలో, యోధా రాజ్యంలో మనకి టైమ్ అండ్ అగైన్, ఈ హిస్టరీలో మనకి టైమ్ అండ్ అగైన్ కనబడేటువంటిది అనమాట. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఫెయిల్యూర్ అని అంటే, ఇట్ ఈస్ ప్రైమరీలీ ఎ స్పిరిచువల్ ఫెయిల్యూర్. మౌలికంగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి వైఫల్యం. ఎందుకు సర్వోన్నతుడు నిన్ను ఎంతగా ప్రేమించి తన బాహువుతో తీసుకుని వచ్చినటువంటి వాడు, గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా మోసుకొని వచ్చినటువంటి వాడు, జనం కాని వాళ్ళని జనంగా తయారు చేసినటువంటి వాడు ఇప్పుడు నీ మీదకి తీర్పుని పంపిస్తున్నాడు అని అంటే, ఓన్లీ రీజన్ ఈస్ యు ఆర్ నాట్ మోరల్ ఇన్ అకార్డెన్స్ విత్ హిస్ మొరాలిటీ. ఆయన నీతికి తగినటువంటి నైతికత నీలో లేదు. నువ్వు అనైతికతని వెంబడిస్తున్నావు కాబట్టి నీ మీదకి నువ్వు తీసుకొచ్చుకున్నావు. ఇశ్రాయేలు చరిత్ర అన్నమాట. దేవుడు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వటం కాదు, అవ్వక ముందు నుండి చెప్తున్నాడు అనమాట. నువ్వు దావీదుకు కలిగిన హృదయం వంటి హృదయం నీకున్నట్లయితే, యథార్థ హృదయంతో నన్ను వెంబడించినట్లయితే, టైమ్ అండ్ అగైన్ దేవుడిచ్చేటువంటి కండిషన్ అనమాట. టైమ్ అండ్ అగైన్ దేవుడిచ్చేటువంటి ప్రామిస్ అనమాట. ఐ విల్ నాట్ చేంజ్ as long as you don't change. నువ్వు మారినంత వరకు నేను మారను, నువ్వు మారినా సరే నేను మారను. నేను ఇలాంటి దేవుడిని, నేను పరిశుద్ధుణ్ణి, నేను అపరిశుద్ధంగా ఉండలేను. నేను ప్రేమ కలిగిన దేవుణ్ణి, ప్రేమ చూపించకుండా ఉండలేను. నా కోరిక ఏంటి అని అంటే, ఇశ్రాయేలు రాజ్య చరిత్రని మన కుటుంబానికి మనం అప్లై చేసుకోవాలి. యూదా రాజుల చరిత్రని మన కుటుంబానికి మనం అప్లై చేసుకోవాలి. మనం చెరలోకి వెళ్తున్నాము అని అంటే కారణం దేవుడు కాదు. మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం కాబట్టి దేవుడు మనల్ని చెరకు అప్పగిస్తాడు, అంతవరకే. భ్రష్టత్వం మనదే, విగ్రహారాధన మనదే, నిర్ణయం మనదే. ఎక్కడి నుండి ఎక్కడికి దరిద్రం అయిపోయారో చూడండి. అవిధేయత, అవిధేయతలో నుంచి విభజన, విభజనలో నుంచి అనైక్యత, అనైక్యతలో నుండి పతనం, పతనంలో నుండి ప్రయాణం. ఎక్కడికి? చెరలోనికి. ఘోరమైనటువంటి పరిస్థితులు మనకు అర్థం కావద్దు. ఇప్పటికీ కూడా దేవునికి అసలు నచ్చనటువంటి విషయం డిసొబీడియన్స్, అవిధేయత. అది ఎవరైనా సరే కావచ్చు, ఏ స్థాయి వాళ్ళైనా సరే కావచ్చు, ఎవరైనా సరే. దేవుడు పక్షపాతం చూపించే దేవుడు కాదు. అందుకే తాను ఎంపిక చేసుకుని తన గుర్తును, తన నామాన్ని ఇచ్చినటువంటి ఈ ప్రజల్ని సహితం దేవుడు చెదరగొట్టడానికి వెనకాడలేదు. ఎందుకనంటే తానిచ్చినటువంటి అవకాశాన్ని, తానిచ్చినటువంటి సన్నిధిని, తానిచ్చినటువంటి సహవాసాన్ని, తానిచ్చినటువంటి నిబంధనని అలక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, అవిధేయత చూపిస్తే దేవుడు దాన్ని తప్పకుండా పనిష్ చేస్తాడు. I will stop here. ప్రశ్నలు ఏమైనా సరే.